వెల్కమ్ టు అరుదైన కథలు. హాయ్ పిల్లలు, ఇవాళ కొత్త కథ చెప్పబోతున్నాను. అదేమిటో తెలుసా? చందమామలో కుందేలు కనబడుతుంది కదా, అది ఎందుకు కనబడుతుందో ఇవాళ చెప్పబోతున్నాను. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ కోతి, ఎలుగుబంటి, నక్క, కుందేలు ఉండేవి. అవి మంచి స్నేహితులు. అవి కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవి. ఆటలాడినా, పాటలు పాడినా, అడవంతా తిరిగినా చాలా సంతోషంగా ఉండేవి. ఇది ఇలా ఉండగా ఓ రోజు పౌర్ణమి. ఆ రోజు చంద్రుడు చాలా ప్రకాశవంతంగా, అందంగా అడవంతా వెలుగుతో నిండిపోయి ఉన్నాడు. ఆ పండు వెన్నెల్లో ఓ చెట్టు కింద కూర్చొని ఆ 4 కబుర్లు చెప్పుకుంటున్నాయి. ఇంతలో దూరంగా మూలుగు వినబడుతోంది. ఆకలి ఆకలి అని. వాటికి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు కోతి, నేను వెళ్ళి చూసొస్తానుండండి అని ఒక్క అడుగులో ముందుకు వెళ్లి చూసొచ్చింది. అక్కడ ఒక ముసలతను చాలా నీరసంగా, ఓపిక లేకుండా ఉన్నాడు. అప్పుడు కోతి, పదండి అయితే వెళ్లి రక్షిద్దాం, మనకు తోచిన సహాయం చేద్దాం, వేళ పౌర్ణమి కూడాను, చాలా మంచిది అని తాతకు సహాయం చేయడానికి బయలుదేరాయి. అప్పుడు కుందేలు తాతని, నువ్వేమీ భయపడకు, మేమున్నాం కదా, నీ ఆకలి తీరుస్తాం అనగానే మిగతా జంతువులు కూడా అవునవును అన్నట్లు తలూపాయి. వెంటనే కోతి చెట్లెక్కి కాసిన పళ్ళు తీసుకువచ్చి తాత ముందు ఉంచింది. ఎలుగుబంటి నది నుంచి చేపలు తీసుకొచ్చి తాత ముందు పెట్టింది. నక్క చాలా కష్టపడి కొంచెం నీళ్లను తీసుకొచ్చి పెట్టింది. పాపం కుందేలుకి ఏం చేయాలో తోచలేదు. ఎలాగా తాతకి ఏం తెచ్చిపెట్టను అని ఆలోచిస్తూ, బాధపడుతూ అటూ ఇటూ తిరుగుతూ, నేనేం తేగలను? పండ్లు కోతిబాబు తెచ్చేశాడు, చేపలు తెచ్చేశారు, మంచినీళ్లు కూడా తెచ్చేశారు, ఇంక నేనేమి ఇవ్వగలను అని ఆలోచిస్తూ ఉండగా చటుక్కున ఒక ఆలోచన మెరిసింది. అంతే, కుందేలుకి ఆలస్యం చేయలేదు. ఒక్క ఉదుటను లేచి తాత ముందుకొచ్చి చాలా హుషారుగా, ఆనందంగా, నీకు ఇవాళ మంచి ఆహారం పెడతాను నేను అని ఒక్క ఉదుటను వెళ్లి కాసిన పుల్లలు తీసుకువచ్చి తాత ముందు పోసి అగ్గిపుల్ల అంటించి వెంటనే ఆ మంటల్లో దూకేసింది. కోతి, నక్క, ఎలుగుబంటి అలా చూస్తూ ఉండిపోయాయి. అలా వారు చూస్తూ ఉండగానే ఒక్కసారిగా ఆ ప్రదేశం అంతా వెలుగుతో నిండిపోయింది. తాత మాయమయ్యాడు. అక్కడ వనదేవత ప్రత్యక్షమైంది. అప్పుడు వనదేవత కుందేలును చూసి, నీవు ఒక మంచి జీవివి, కల్మషం లేనిదానివి, నీ ప్రాణం ఇచ్చైనా సరే వేరే జీవికి ప్రాణం పోయాలనుకున్నావు, నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలాగా, నిన్ను అందరూ గుర్తించుకునేలాగా నీకొక మంచి వరం ఇస్తున్నాను అని ఆకాశం కేసి చూసి పైన ఉన్న చంద్రుడిని చూపిస్తూ, ఇకపై ఆకాశంలో ఉన్న చంద్రుడి పైన నీ ప్రతిబింబం కనబడుతూ ఉంటుంది, సంతోషమేనా? వనదేవత అలా అనగానే కుందేలు తన స్నేహితులు ఆకాశం వైపు చూశాయి. అంతే, ఆశ్చర్యంగా చందమామలో కుందేలు ఎంత అందంగా ఉందో అవి చూసి మురిసిపోయి ఆనందపడ్డాయి, ఎగిరి గంతేశాయి. అర్థమైందా పిల్లలు? చందమామలో కుందేలు ఎలా వచ్చిందో తెలిసిందా మీకు? ఎప్పుడు మనమేం తింటాం, మనమేం తాగాం అనేదే కాదు, ఎదుటివారికి ఏం పెడుతున్నాం అనేదే ముఖ్యం. అప్పుడు భగవంతుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు.